Okay, today we are going to discuss about workflow rules. Okay, workflows, how to create workflows, and how many actions we can perform in an workflow. Those things we are going to discuss today. సో వర్క్ఫ్లోస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆబ్జెక్ట్కి మనం వర్క్ఫ్లో రాయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం వర్క్ఫ్లోని క్రియేట్ చేసే ముందు ఆబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఎంప్లాయీ అలొకేషన్ రిసోర్స్ అనే ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా, ఈ అలొకేషన్ రిసోర్స్ అనే ఆబ్జెక్ట్లో బర్నర్డ్ అవర్స్ ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటాను. సో అలొకేషన్ రిసోర్స్ ఎంప్లాయీ మేనేజర్ టెక్నాలజీ ప్రొవిజన్ పీరియడ్. ఓకే, ఇప్పుడు చూడండి బర్నర్డ్ అవర్స్ ఉంది కదా ఇక్కడ అలొకేషన్ రిసోర్సెస్లో. బై డిఫాల్ట్ నేను ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు. సో నేనేం చేస్తానంటే బర్నర్డ్ అవర్స్ నేను ఒక 500కి బై డిఫాల్ట్ చేసేస్తాను అనమాట. వాళ్ళు ఏ వాల్యూ నేను ఎంటర్ చేయని, నేను ఎవ్రీ టైం ఇది 500 కింద అప్డేట్ అవ్వాలన్నమాట. సో నేను దాన్ని ఎలా చేస్తానో చూడండి వర్క్ ఫ్లో ద్వారా. ఇప్పుడు ఇక్కడ 800 ఉంది, నేను ఎడిట్ చేసి సేవ్ చేసినా నాకేమవ్వాలంటే బై డిఫాల్ట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఎడిట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నాకేందంటే ఆ వాల్యూ అనేది 500 కిందే ఉండాలి, నాకు అంత మించి ఉండకూడదు. అది ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో నేను అలొకేషన్ రిసోర్స్ అనే ఆబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ రూల్ నేమ్ ఏంటి, అప్డేట్ చేస్తున్నా ఆ వాల్యూని. అప్డేట్ ఏం ఫీల్డ్ అది, బర్నర్డ్ అవర్స్, బడ్జెటెడ్ అవర్స్. అప్డేట్ బడ్జెటెడ్ అవర్స్. సో దిస్ ఇస్ ద, ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్రియేట్ ఎవాల్యుయేట్ ది రూల్, ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ ఎవల్యూషన్ క్రైటీరియాస్ ఆర్ దేర్ ఇన్ ఎన్ వర్క్ ఫ్లో అని అడుగుతారు. అప్పుడు ఏంటంటే దేర్ ఆర్ త్రీ ఎవల్యూషన్ క్రైటీరియాస్ ఇన్ ఎన్ వర్క్ ఫ్లో. వన్ ఈస్ క్రియేటెడ్, సెకండ్ వన్ ఈస్ క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. ఇవి 3 అన్నమాట. 3కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. సో క్రియేటెడ్ అంటే ఓన్లీ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఈ వర్క్ ఫ్లో అనేది ఫైర్ అవుతుంది. అంటే ఎప్పుడైతే కొత్తగా రికార్డ్ క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ రికార్డ్ అనే ఈ వర్క్ ఫ్లో అనేది ఫైర్ అవుతుంది. అది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేటప్పటికి క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ మీన్స్, క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తుంటాం. మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తా ఉంటావు అప్పుడు ప్రతిసారి ఈ ఎవల్యూషన్ ఈ వర్క్ ఫ్లో అనేది ఫైర్ అవుతా ఉంటది అనమాట ఆబ్జెక్ట్ మీద. అది సెకండ్ది. ఎవ్రీ టైమ్ ఎడిట్ అండ్ సేవ్, ఎడిట్ అండ్ సేవ్, ఎడిట్ అండ్ సేవ్. ప్రతిసారి ఎన్నిసార్లు ఎడిట్ చేస్తావో అన్నిసార్లు ఈ వర్క్ ఫ్లో అనేది ఫైర్ అవుతా ఉంటది. తర్వాత క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. ఇక్కడ చూడండి. సో క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే ఏంటంటే క్రియేట్ చేసినప్పుడు వర్క్ ఫ్లో ఫైర్ అవుతుంది, మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు కూడా వర్క్ ఫ్లో ఫైర్ అవుతుంది, కానీ క్రైటీరియా అనేది మీట్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతుంది. ఓకేనా, లేకపోతే ఫైర్ అవ్వదు. సో క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే అది ఫైర్ అవుతుంది. సో ఆల్రెడీ క్రైటీరియా అనేది చేంజ్ అవ్వలేదు అనుకో, ఇనిషియల్ గా 500 ఉందనుకో, క్రైటీరియా ఏం మారలేదనుకో, అప్పుడు నీకు అది ఏమీ అవ్వదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి, వర్క్ ఫ్లో అనేది ఫైర్ అవ్వదు. ఫస్ట్ వన్ క్రియేటెడ్.
whenever record is created, అప్పుడు మాత్రం ఇది ఫైర్ అవుతుంది. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటి, సెకండ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్. క్రియేట్ అండ్ ఎడిట్ ఏ రికార్డ్. క్రియేట్ చేసినప్పుడు కానీ ఎడిట్ చేసినప్పుడు ప్రతిసారి ఇది ఫైర్ అయిపోతా ఉంటది. ఇక్కడ వచ్చేటప్పటికి క్రియేట్ అండ్ ఎడిట్ దెన్ అండ్ ఎవల్యూషన్ క్రైటీరియా ఇక్కడ ఉంది చూడండి, ఫిల్టర్ క్రైటీరియా, రూల్ క్రైటీరియా. షుడ్ మ్యాచ్. ఓకేనా? ఈ 3 times లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క 3 కండిషన్స్ ఈ విధంగా ఫైర్ అవుతుంది అనమాట వర్క్ ఫ్లో. ఫస్ట్ ఏమో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవుతుంది. సెకండ్ వచ్చేటప్పుడు క్రియేట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు ఫైర్ అవుతా ఉంటది, క్రైటీరియాతో సంబంధం లేకుండా. ఇది వచ్చేటప్పటికి క్రైటీరియా మ్యాచ్ అయితేనే ఫైర్ అవుతుంది, లేకపోతే ఇది ఫైర్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. నాకు ఒక చిన్న ఎస్ భరద్వాజ్. వర్క్ ఫ్లో రూల్స్ మనం ఎక్కడ అదే స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ, దేనికి ఎక్కడ క్లిక్ చేసి ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది? సో సెటప్ కి వెళ్ళి సెటప్ లో మనం వర్క్ ఫ్లోస్ అని టైప్ చేయి. అచ్చా, ఓకే. టైప్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. నేను ఇంకా ఆబ్జెక్ట్ లో ఎతుకుతున్నాను ఇందాక. లేదు. సో నేను థర్డ్ క్రైటీరియా చూస్ చేసుకున్నాను. సో బడ్జెటెడ్ అవర్స్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకేనా? అంటే నల్ గా లేనప్పుడు మాత్రమే. ఓకేనా? నెంబర్ పిల్లరా, లేకపోతే ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఈక్వల్ టు 0. సో అప్పుడు నేనేం చేయమంటున్నాను, అసలు ఎవరు రికార్డు బడ్జెట్ హవర్స్ అనేది 0 ఉంటే బై డిఫాల్ట్ వాళ్ళకి ఏం అప్డేట్ చేయమంటున్నాను, ఒక 500 800 అవర్స్ ను సెట్ చేద్దాం. సో అప్డేట్ బడ్జెటెడ్ అవర్స్ వాల్యూ. ఓకే. సో ఇందులో నేను ఏం చేస్తున్నాను, అలొకేషన్ రిసోర్స్ ఫీల్డ్ టు అప్డేట్. ఎస్, ఏ ఫీల్డ్? బడ్జెటెడ్ అవర్స్. సో ఫీల్డ్ అప్డేట్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ మొత్తం వర్క్ ఫ్లోలో ఏంటంటే 4 యాక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక రికార్డు మీద 4 యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేయగలం ఏదైనా కానీ. ఓకేనా? అవి ఏంటంటే ప్రతి వర్క్ ఫ్లోకి ఏంటంటే ఉన్నదే వర్క్ ఫ్లోస్ లో మనకి 4 యాక్షన్స్ అన్నమాట. సో ఆ 4 యాక్షన్స్ ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ లో ఏదైనా క్రైటీరియా మీట్ అయినప్పుడు టాస్క్ అనే ఆబ్జెక్ట్ లో రికార్డ్ ని క్రియేట్ చేయడం, ఒక టాస్క్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే మన ఈమెయిల్ అలర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ చేంజ్ అయ్యాడు, సో దిస్ మేనేజర్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ అని చెప్పి ఒక ఈమెయిల్ అలర్ట్ ఎంప్లాయీకి పంపించడం. లేకపోతే సర్టైన్ క్రైటీరియా, ఇప్పుడు బడ్జెట్ అవర్స్ అనేది 0 ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని బై డిఫాల్ట్ గా 500కి అప్డేట్ చేస్తున్నాం.
సో అలాంటి యాక్షన్స్ అవుట్ బౌండ్ మెసేజెస్ అనమాట. ఎక్స్టర్నల్ సిస్టమ్స్కి ఏదైనా ఈమెయిల్ పంపాలి, ఏదైనా మెసేజ్ పంపాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే అవుట్ బౌండ్ మెసేజెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మీరేంటంటే ఈ 3 కాన్సంట్రేట్ చేయండి. ఇది రేర్ కేసెస్. సో ఈ 3 కేసెస్ చెప్తాను. ఫస్ట్ నేనేంటంటే ఫీల్డ్ అప్డేట్. ఫీల్డ్ అప్డేట్ ఈజ్ అంటే ఒక ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, బడ్జెటెడ్ అనే ఫీల్డ్‌ని నేను అప్డేట్ చేస్తున్నా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్డ్ అప్డేట్. ఈమెయిల్ అలర్ట్. ఈమెయిల్ అలర్ట్ అంటే ఏంది? మనం ఒక అలర్ట్ పంపిస్తున్నాం. ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఎక్స్టర్నల్ మీన్స్ ఒక యూజర్‌కి. ఏమని? ఈమెయిల్‌లో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్‌ని, ఒక మెసేజ్‌ని ఒక అలర్ట్ రూపంలో పంపిస్తున్నాం అన్నమాట. సో దాన్నేందంటే ఈమెయిల్ అలర్ట్ అంటాం. టాస్క్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ క్రైటీరియా మీట్ అయినప్పుడు ఒక టాస్క్ ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే ఈ క్రైటీరియా మీట్ అయింది. నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ అంటే ఏంటి? ఆహ్, అదేంది టైమ్ షీట్ ఒక సబ్మిట్ చేయాలి. వీక్లీ టైమ్ షీట్. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది టాస్క్. సో అట్లా అన్నమాట. ఓకేనా? సో అవి 3 యాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను. క్రియేట్ చేశాను. విల్ సీ. సో నేను యాక్టివేట్ చేయాలా? యాక్టివేట్ చేస్తేనే వర్క్ ఫ్లో ఫైర్ అవుతదన్నమాట. లేకపోతే ఫైర్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఒక రికార్డ్‌ని క్రియేట్ చేస్తాను. అందాకెందుకు దీన్ని ఎడిట్ చేసి సేవ్ చేసి చూద్దాం. సో 0 లోనే ఉంది. సో లెట్ మీ పుట్ 0. అర్థమైందా? యాక్చువల్లీ ఓకే. 500 ఓకే. అర్థమైంది. అర్థమైంది. క్లియర్? ఆ! సో ఎప్పుడైతే 0 ఉంటదో అప్పుడుదంటే నీకు అది ఫైర్ అవుతా ఉంటదన్నమాట. లేకపోతే ఇంకోటి కూడా ఇక్కడ రూల్ క్రైటీరియా నేను ఇక్కడ చూస్ చేసుకున్నా ఈక్వల్స్ టు 0 అని. ఇక్కడ నల్ ఇస్తుంటే నాకేమవుతుంది? నేను ఎప్పుడు కూడా రూల్ క్రైటీరియా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయనివ్వదన్నమాట. ఎందుకో చూడండి. ఎందుకంటే యాక్టివ్‌లో ఉంది. రివ్యూ ఆల్ ఎర్రర్ మెసేజ్ ఇన్వాలిడ్ నెంబర్ అనింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ టు నల్ అంటే తీసుకోవట్లా. చూడండి ఇంకేది చేయలేం. సో ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఏంటంటే ఫార్ములాస్‌లోకి వెళ్ళొచ్చు అనమాట. మనం మామూలుగా యూజ్ చేస్తాం కదా! ఆ ఫార్ములాస్‌లోకి వెళ్ళొచ్చు. నేనేం చెప్తున్నాను ఈజ్ బ్లాంక్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ. కరెక్టా? సో ఆ ఈజ్ బ్లాంక్ అనే ఆప్షన్‌ని చూస్ చేసుకొని ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఏమంటున్నాను బడ్జెటెడ్ అవర్స్. సో ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటున్నాం. సో ఈ ఫీల్డ్ బ్లాంక్‌గా ఉన్నప్పుడు అంటే ఫార్ములా ద్వారా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు ఎవల్యూషన్ క్రైటీరియా. సో నో ఎర్రర్స్ దెన్ సేవ్ ఇట్. సో ఇప్పుడు సేవ్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇది బ్లాంక్ చేస్తా. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. 500 సేవ్ అయిందా? సో ఇది ఫీల్డ్ అప్డేట్ అన్నమాట. ఫీల్డ్ అప్డేట్ అనేది ఇలా వర్క్ అవుతూ ఉంటది. ఎయిదర్ కండిషన్స్ ద్వారా అయినా రూల్ క్రైటీరియా రాసుకోవచ్చు. సారీ గైస్. ఫార్ములా ద్వారా అయినా మనం కండిషన్ అనేది రూల్ క్రైటీరియా అనేది మనం రాసుకోవచ్చు అన్నమాట. సో మన క్రైటీరియా అనేది నార్మల్‌గా ఇలా లేకపోతే ఇలా చూస్ చేసుకొని చేయలేకపోతున్నాం అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫార్ములా ద్వారా వెళ్ళి ఫార్ములాలో మనం రూల్ క్రైటీరియా అనేది రాసుకొని అప్పుడు వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా వర్క్ ఫ్లోస్ అనేది ఫీల్డ్ అప్డేట్ అనేది ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఫీల్డ్‌ని ఏదైనా క్రైటీరియా మీట్ అయినప్పుడు మనం ఒక ఫీల్డ్‌ని ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా, చెక్ బాక్స్‌ని ట్రూ చేయాలనుకున్నా సో అట్లా మనం ఇది చేసుకోవచ్చు అన్నమాట ఫీల్డ్ అప్డేట్ వర్క్ ఫ్లో ఫీల్డ్ అప్డేట్ ద్వారా. సో ఇదేంటంటే వన్ టైప్ ఆఫ్ ఆటోమేషన్ అన్నమాట. ఆటోమేటిక్‌గా సమ్ యాక్షన్ సమ్ క్రైటీరియా మీట్ అయినప్పుడు సంథింగ్ ఆటోమేటిక్‌గా ఒక ఆటోమేట్ చేయడం అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీల్డ్ అప్డేట్ యూజ్డ్ ఇన్ వర్క్ ఫ్లో. సో ఇది ఫీల్డ్ అప్డేట్ వర్క్ ఫ్లోలో. సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్‌లో మేనేజర్ ఉన్నాడు. సో ఎప్పుడైతే మేనేజర్ అనేది ఫీల్డ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు కూడా మేనేజర్ ఉంటాడు కదా!
మేనేజర్ అనే అతను అసైన్ అయ్యాడు అనుకో, నేను ఒక ఈమెయిల్ అలర్ట్ పంపాలనుకుంటున్నా ఎంప్లాయీకి, ఏమని, దిస్ ఈస్ ద మేనేజర్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ అని చెప్పేసి పంపించాలనుకున్నా. సో ఈమెయిల్ అలర్ట్స్ పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఈమెయిల్ టెంప్లెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెంప్లెట్స్ మనం క్రియేట్ చేసుకుంటేనే ఆ ఫార్మాట్ లో మనం ఏం చేయగలం, ఆ యూజర్ కి మెయిల్ సెండ్ చేయగలం. సో మనం ఈమెయిల్ అలర్ట్స్ లో టెంప్లెట్స్ యూస్ చేయాలన్నమాట, ఈమెయిల్ టెంప్లెట్ ని. సో ఆ ఈమెయిల్ టెంప్లెట్స్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, టెంప్లెట్స్ కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ సెటప్ లో టెంప్లెట్స్ అని ఉంటది. సో ఇక్కడికి వచ్చారనుకోండి ఈమెయిల్ టెంప్లెట్స్. సో ఈ ఈమెయిల్ టెంప్లెట్స్ లో మనకి న్యూ టెంప్లెట్ ని క్లిక్ చేసి, ఇవన్నీ బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసినటువంటి స్టాండర్డ్ టెంప్లెట్స్ అన్నమాట. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ టెంప్లెట్ చేసుకుందాం. ఇది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఈమెయిల్ టెంప్లెట్స్ వీ హ్యావ్ ఇన్ సేల్స్ ఫోర్స్? ఓకే, టెక్స్ట్, హెచ్టిఎంఎల్, కస్టమ్, విజువల్ ఫోర్స్. విజువల్ ఫోర్స్ అంటే కోడ్ కి రిలేటెడ్, క్లాసిక్ లెటర్ హెడ్ అన్నమాట. కస్టమ్ నీకు నచ్చిన విధంగా లెటర్ హెడ్స్ అనేది యూస్ చేసుకొని లెటర్ హెడ్స్ అన్నమాట. అంటే ట్యాగ్స్ ని వాటిని, అంటే పైన హెడర్స్ ఉంటాయి చూడండి, ఒక ఈమెయిల్ టెంప్లెట్ లో కంపెనీ నేమ్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. కంపెనీ అదేంది ఇమేజెస్ అవన్నీ టెంప్లెట్స్ లో పెట్టుకుంటారు యూజింగ్ హెచ్టిఎంఎల్ హెడర్. లెటర్ హెడ్ అంటే ఏంటంటే హెచ్టిఎంఎల్ తో కూడా మనం ఒక బాడీని డిజైన్ చేయొచ్చు. ఒక ఈమెయిల్ టెంప్లెట్ ని హెచ్టిఎంఎల్ కోడ్ యూస్ చేసి రాయొచ్చు అనమాట. సో అది హెచ్టిఎంఎల్ లెటర్ హెడ్ ఈమెయిల్ టెంప్లెట్ అన్నమాట. కస్టమ్ లెటర్ హెడ్ అంటే మనకు నచ్చిన విధంగా మనం వితౌట్ క్లాసిక్ లెటర్ హెడ్ అంటే కోడ్ లేకుండా మనకు నచ్చిన విధంగా. ఇది ఒకసారి అన్ని చూడండి. ఇది కస్టమ్ లెటర్ హెడ్. ఇది హెచ్టిఎంఎల్ బాడీయా. సో ఇప్పుడు ఏదన్నా ఫీల్డ్ రాసుకోవాలనుకోండి, సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఏంది, మేనేజర్ అసైన్డ్. ఈమెయిల్లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదనమాట. ఏది ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో మేనేజర్ ఉన్నాడు, ఎంప్లాయ్ ఫీల్డ్స్ మనకు కావాలి. సో ఎంప్లాయ్ ఎవరి నేమ్, హాయ్ ఎంప్లాయ్ నేమ్, ఈ ఫీల్డ్ చూస్ చేసుకొని ఇక్కడ పెడతాం అనమాట. సో హాయ్ ఎంప్లాయ్ నేమ్, హాయ్ సంథింగ్ గణేష్, the manager has been మేనేజర్, అతని నేమ్ రావాలి కదా. సో ఆ మేనేజర్ నేమ్ చూస్ చేసుకుందాం. ఎంప్లాయ్ మేనేజర్ అని ఉంటాడు కదా ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ ని మనం చూస్ చేసుకుందాం. సో ఎంప్లాయ్ మేనేజర్ has been assigned to you. So regards something Salesforce. That's it. So then next, ఓన్లీ కాపీ పేస్ట్, అక్కడ ఏ రాసాం అదే పేస్ట్ చేసామని చెప్పి చెప్తున్నాం అనమాట. దెన్ సేవ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ వర్షన్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక టెస్ట్ చేసుకోవాలనుకున్నా అనుకోండి. సో నా మెయిల్ ఏదన్నా ఉంటే ఓకే, సెండ్ ఈమెయిల్ టు రివ్యూ. సో ఇక్కడ సెండ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు మెయిల్ వచ్చింది, ఓకేనా.
ఓపెన్ చేయి. ఈమెయిల్ టెంప్లెట్. ఇప్పుడు టెక్స్ట్ ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నా. సో టెక్స్ట్ ఈమెయిల్ టెంప్లెట్ వచ్చేటప్పటికి సెండ్ మేనేజర్ ఈమెయిల్ టెంప్లెట్ ఎంప్లాయ్ ఈమెయిల్ టెంప్లెట్. సో ఈ అవైలబుల్ ఫర్ యూజ్ అనే చెక్ బాక్స్ చెక్ చేస్తేనే మనకి ఏమవుతుందంటే అక్కడ యూజ్ చేయగలం. ఎక్కడైనా అలర్ట్స్ లో కానీ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవాలి. అవైలబుల్ ఫర్ యూజ్ అంటే అది యూజ్ చేసుకునేదానికి రెడీ టెంప్లెట్ అని. అది చెక్ బాక్స్ చేయకపోతే అది యూజ్ చేసుకునేదానికి లేదు అని చెప్పి అర్థం అన్నమాట. సో మేనేజర్ అసైన్. సో హాయ్, యాజ్ యూజువల్ ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్నట్టే ఇక్కడ ఫీల్డ్స్ ఉంటాయి, మెర్జ్ ఫీల్డ్స్. ఎంప్లాయీ అలొకేషన్ రిసోర్స్ అనే ఎంప్లాయీ ఫీల్డ్ కదా, ఎంప్లాయీ ఆబ్జెక్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఎంప్లాయీ ఫీల్డ్స్ అని చూస్ చేసుకోండి. ఏ ఫీల్డ్ అంటే ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ కావాలి. సో ఇక్కడ ఉన్న దాన్ని కాపీ చేసుకోండి, అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, కామా దెన్ ది మేనేజర్ సో మేనేజర్ ఫీల్డ్ ని చూస్ చేసుకోవాలి కాబట్టి మేనేజర్ ఐడి. సో జస్ట్ దిస్ వన్ has been assigned to records Salesforce. Save. Okay na? So now నేనేం చేస్తాను, ఇప్పుడు ఒక వర్క్ ఫ్లో ఉంది. ఇదే వర్క్ ఫ్లోలో నేనేం చేస్తానంటే ఒక న్యూ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తా. ఏది ఆబ్జెక్ట్ మీద, ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేస్తా. ఎందుకంటే ఎంప్లాయీలో నేను ఎంప్లాయీ రికార్డ్ ఓనర్కి నేను ఈమెయిల్ అలర్ట్ సెండ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇక్కడ ఏంటి, సెండ్ ఈమెయిల్ అలర్ట్ టు ఎంప్లాయీ. సో ఇక్కడ ఏంటంటే ఇదే క్రైటీరియా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈమెయిల్ అలర్ట్ ద్వారా మీకు ఏమవుతుంది అనేది చూపించేస్తా. 3 క్రైటీరియాస్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ ఏంది, ఇక్కడ కూడా ఫార్ములా పెడతా. ఫార్ములా పెట్టే ముందు మేనేజర్ ఫీల్డ్ చూస్ చేసుకుంటాను. ఒక్క సెకండ్. ఎంప్లాయీలో మేనేజర్, ఓకే. సో నాట్ బ్లాంక్, ఇది ఈజ్ బ్లాంక్. సో check syntax, no errors, then save on next. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, యాక్షన్ ఈమెయిల్ అలర్ట్ చూస్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ టెంప్లెట్ ని చూస్ చేసుకోవాలి. నేనేం చేశాను, ఎంప్లాయీ ఈమెయిల్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేశాను కదా, ఎంప్లాయీ ఈమెయిల్ టెంప్లెట్, ఎస్ దిస్ ఇస్ ద వన్. సో అది ఇక్కడ ఇప్పుడు చూస్ చేసుకున్నాను అనమాట, ఎవరికి సెండ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి రికార్డ్ ఉందా, రికార్డ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రికార్డ్ ఓనర్కి పంపించేయమని చెప్తున్నాను అనమాట. క్రియేటరు లేకపోతే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఎవరెవరికి పంపించాలి అనుకుంటున్నావో ఆ యొక్క
ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రిసిపియంట్ ఎవరు పంపించాలనుకున్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. వాళ్ళ ఈమెయిల్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ ఉందా, ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్. సో వాళ్ళకి మాత్రమే పంపించాలనుకున్నప్పుడు ఇది తీసేసేసి ఆ ఈమెయిల్ ఫీల్డ్ ఒక్కటే చూస్ చేసుకోవడం. సో లేకపోతే కేస్ టీమ్ ఏదన్నా టీమ్స్ ఉన్నాయా వాళ్ళకి పంపించాలనుకుంటున్నాం, క్రియేటర్ ఎవరైతే రికార్డు క్రియేట్ చేశారో వాళ్ళకి పంపించాలనుకున్నాం, లేకపోతే రికార్డు ఓనరు ఇక్కడ చూడండి ఓనర్ ఫీల్డ్ ఉందా వాళ్ళే పంపించాలనుకుంటున్నావా, లేకపోతే పబ్లిక్ గ్రూప్స్ అనేది ఒకటి ఉంటాయి ఆ గ్రూప్ ఆఫ్ యూజర్స్ అందరికి పంపించాలనుకుంటున్నావా, రిలేటెడ్ కాంటాక్ట్ దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి అట్లా డిఫరెంట్ వేస్ లో మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఈమెయిల్ ఉంది కాబట్టి ఈమెయిల్ పంపిస్తున్నాను. సో నథింగ్, దెన్ సేవ్ ఇట్. సో డన్, దెన్ ఐ క్లిక్ ఆన్ యాక్టివేట్. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తానంటే మెయిల్ ఐడి ఒక్కటి చేంజ్ చేస్తాను చూడండి. ఎంప్లాయీ మేనేజర్ ఫీల్డ్ ఈస్ మ్యాండేటరీ. సో నా నేనేం చేయాలి, ఎంప్లాయీ మేనేజర్ ఫీల్డ్ని నేను చూస్ చేసుకోవాలి. సో గణేష్ వచ్చిందా, హై టెస్ట్ ది మేనేజర్ గణేష్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ వచ్చిందా. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇదే రికార్డ్ని నేను ఎడిట్ చేసి సేవ్ చేస్తా, ఆ మెయిల్ రాదు. మెయిల్ వచ్చిందా, రాలేదు. ఓకే, ఇప్పుడు చూడండి నేను క్రైటీరియాని చేంజ్ చేస్తా, గమనించండి బాగా. సారీ, ఇప్పుడు నేను ఎడిట్ చేసి జస్ట్ సేవ్ చేస్తున్నా. మెయిల్ వచ్చిందా, ఓకే సేమ్ అదే కంటెంట్. సో సింప్లీ జస్ట్ ఐఎమ్ ఎడిటింగ్ అండ్ సేవింగ్ అగైన్. మళ్ళీ మెయిల్ వచ్చిందా, అర్థమైంది సెకండ్ యొక్క క్రైటీరియా డిఫరెన్స్. ఫస్ట్ దానికి చేంజ్ చేస్తున్నా. ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి, క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఫైర్ అవుతుంది, దీని క్రైటీరియాతో అప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటుంది, ఎడిట్స్ లో ఫైర్ అవ్వదని చెప్పాడు. సో లెట్ మీ క్రియేట్ ఇట్. సో ఎంప్లాయీ రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నా. సో అదే మెయిల్ ఐడి ఇచ్చాను. సో క్రియేట్ చేస్తున్నా, మేనేజర్ నేను చూస్ చేసుకున్నాను. ఎస్, లెట్ మీ సేవ్ ఇట్. ఐ షుడ్ గెట్ ఎ మెయిల్. సో క్రియేట్ చేసేటప్పుడు మెయిల్ వచ్చిందనమాట, ది మేనేజర్ గణేష్ హ్యాస్ బీన్ అసైన్ టు యూ. ఓకే, నౌ ఇప్పుడు ఎడిట్ చేసి సేవ్ చేస్తా. ఐ షుడ్ నాట్ గెట్ ఎనీ మెయిల్. Inbox is null. So you got the differences between 3 right now. So now let's create one new task. So we created 2 workflows as of now. If we see, one is on employee object and one is on allocation resource object. So ఎప్పుడు కూడా ఏ ఆబ్జెక్ట్ మీద ఏవే వర్క్ ఫ్లో అనుకుంటే ఈజీగా మనం ఏంటంటే ఆబ్జెక్ట్ నేమ్స్ ఏ ఆబ్జెక్ట్ మీద వర్క్ ఫ్లోస్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ నేమ్ అనేది వర్క్ ఫ్లో చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఆటోమేటిక్ గా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఏ వర్క్ ఫ్లో అనేది ఏ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అనేది. సో ఈ ఆబ్జెక్ట్ వచ్చేది
వర్క్ ఫ్లో అనేది ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్. ఈ వర్క్ ఫ్లో వచ్చేటప్పటికి అలొకేషన్ రిసోర్స్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో అలొకేషన్ రిసోర్స్ ఆబ్జెక్ట్ లో ఏంటంటే ఒక టాస్క్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఒక టాస్క్ క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను వేరే ప్లాన్ ఉంది, ఏంటంటే టాస్క్ ఎవ్రీ వీక్ అసైన్ చేసేటువంటిది, టైం షీట్ సబ్మిట్ చేసేది, అది ప్లాన్ చేసి చెప్తాను. సో ప్రాజెక్ట్ అసైన్మెంట్ టాస్క్. సో ఇది యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. డ్యూ డేట్ సో ఎప్పటి లోపల అంటే మీన్స్ ఎండ్ డేట్ మైనస్ 60 days ముందున్నప్పుడు ఈ టాస్క్ ని కంప్లీట్ చేయమని చెప్పి చెప్తున్నాను అనమాట. సో యూనిక్ నేమ్ దిస్ ఓకే ప్రాజెక్ట్ అసైన్మెంట్స్. సో ఇది క్లియర్ అయిందా? ఇప్పుడు చూడండి, ఇదేంటంటే సేమ్, ఎప్పుడైతే బడ్జెట్ క్రైటీరియా మాత్రం మారదు. ఓకే, ఈ క్రైటీరియా మీట్ అయినప్పుడు మాత్రమే ఈ 2 అనేది 2 యాక్షన్స్ పెర్ఫామ్ అవుతాయి అన్నమాట ఈ వర్క్ ఫ్లోలో. సో క్రైటీరియా ఒకటే, కాకపోతే యాక్షన్స్ మాత్రం 2 అన్నమాట. క్రైటీరియా కూడా రాసుకోవచ్చు కదా, అంటే ఇది నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పావు, బట్ మనం విడిగా కూడా రాసుకోవచ్చు కదా. ఎస్ మనం విడిగా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ క్రైటీరియా వచ్చేటప్పటికి ఈజ్ బ్లాంక్ ఆఫ్ బడ్జెటెడ్ అవర్స్. బడ్జెటెడ్ అవర్స్ ఎప్పుడైతే బ్లాంక్ గా ఉంటుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే బడ్జెటెడ్ అవర్స్ యొక్క వాల్యూని 500 కింద అప్డేట్ చేస్తే అట్ ది సేమ్ టైం టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ సీ, దిస్ ఈస్ ద రికార్డ్ వేర్ బడ్జెటెడ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 500. సో ఐ జస్ట్ మేక్ దిస్ వాల్యూ as blank and then I am clicking on save. At this time ఆఫ్టర్ సేవ్ అయిన తర్వాత బడ్జెటెడ్ అవర్స్ వాల్యూ వచ్చేది 500 కింద మారాలి, ప్లస్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికేమో ఏంది ఓపెన్ యాక్టివిటీస్ లో ఒక టాస్క్ ప్రాజెక్ట్ అసైన్మెంట్ అనే టాస్క్ ఒకటి క్రియేట్ అవ్వాలన్నమాట. ప్రాజెక్ట్ అసైన్మెంట్ అనే టాస్క్ ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు గణేష్ నువ్వు ఇందులో రాసావు కదా, ఇప్పుడు ఒక అలొకేషన్ రిసోర్స్ కి నువ్వు 2 రాసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు ఆ 500 అనేది అవసరమే లేదు. అప్పుడు దాన్ని డియాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది కదా, నీకు ఓన్లీ ప్రాజెక్ట్ అసైన్మెంట్ మాత్రమే కావాలి అంటే. అప్పుడు జస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ వర్క్ ఫ్లో లో ఉందా, వర్క్ ఫ్లో లో ఈ జస్ట్ క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ అని ఉంటది. ఓకే, మొత్తానికి తీసేయాలా దాన్ని? తీసేయాలి. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఒక వర్క్ ఫ్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది లేదు, అది నువ్వు క్రైటీరియా ఇప్పుడు ఈ 2 మీట్ అవ్వాలి నీకు కదా, ఒకటి అవుతుంది అంటే నాకు అన్న అవసరం లేదు, నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎలా చేస్తాము? ఒక్కొక్క క్రైటీరియా మీట్ అయినప్పుడు ఒక్కొక్క వర్క్ ఫ్లో నేను చూసుకోవాలనుకుంటే నేను మల్టిపుల్ క్రైటీరియాస్ రాసుకున్నాను గణేష్, రాసుకున్నా, బట్ నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రైటీరియానే అవసరం అవుతుంది. అప్పుడు అన్ని నేను ఎవ్రీ టైం నేను ఐ కాంట్ రిమూవ్ దెమ్ కదా. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే అది వర్క్ ఫ్లో ద్వారా అచీవ్ చేయలేము అనమాట. దాన్ని అచీవ్ చేసేదాన్ని ప్రాసెస్ బిల్డర్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. ఒక్కొక్క క్రైటీరియా మీట్ అయినప్పుడు ఒక్కొక్క యాక్షన్ ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో అది ప్రాసెస్ బిల్డర్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఈ అలొకేషన్ రిసోర్స్ కి నాకు ఒక్క క్రైటీరియానే మీట్ అవ్వాలంటే నేను ఇంకో దాన్ని రిమూవ్ చేయాలి. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు నాకు ఇదంతా అవసరం, నాకు ఓన్లీ ప్రాజెక్ట్ అసైన్మెంటే కావాలంటే ఇంకా ఆ బడ్జెటెడ్ అవర్స్ సంబంధం లేకుండా దాన్ని రిమూవ్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ కి ఒక క్రైటీరియానే మీట్ అయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు నువ్వు క్రైటీరియాలో నువ్వు మల్టిపుల్ రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని కూడా మీట్ అయితేనే కదా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది మీట్ అయింది, అలాగే ఇప్పుడు నేను బండ్ అవర్స్ కూడా ఒక క్రైటీరియా రాస్తే అప్పుడు ఆ 3 ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. అది అవును, కరెక్ట్. క్లియరా?